ములుగు జిల్లా తడ్వాయి మండలంలో మేడారంకు వచ్చే భక్తులకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పౌష్టికాహారాన్ని అందజేస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి శిరీష తెలిపారు. జిల్లాలో 6 సెంటర్లు ఏర్పాటు చేసి 80 మంది సిబ్బందితో ఐసిడిఎస్ లబ్ధిదారులైన చిన్నపిల్లలకు, గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు, వికలాంగులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామన్నారు. ఈ పౌష్టికాహార పంపిణీ ప్రోగ్రాంని ఫిబ్రవరి 12 నుండి 16 వరకు చేపడుతున్నట్లు తెలియజేశారు. ములుగు జిల్లా నుంచి మనము మినీ మేడారం జాతరకు వస్తున్న భక్తులు, అందులో ఐసిడిఎస్ లబ్ధిదారులైన గర్భిణీ, బాలింతలు, 7 నెలల నుండి 3 సంవత్సరాల పిల్లలు, 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు, అలాగే వృద్ధులు, దివ్యాంగులకు సంబంధించి మనము ఐసిడిఎస్ నుంచి అందించే బాలామృతం కానీ, మురుకులు, అలాగే కోడిగుడ్డు, బాదం మిల్క్ అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏమంటే భక్తులు వస్తున్న సమయంలో వారు తీసుకోవాల్సిన పౌష్టికాహారం మిస్ అవ్వద్దు అనే ఉద్దేశంతో మనము 6 స్టాప్లని సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో ఒకటి ములుగు బస్టాండ్, రెండవది ఏటునారం బస్టాండ్లో మన అంగన్వాడీ టీచర్స్, ఆయాలు, అలాగే ఐసిడిఎస్ సిబ్బంది ద్వారా మనము ఎవరైతే వస్తున్న గర్భిణీలు కానీ, బాలింతలు కానీ వాళ్ళకి పౌష్టికాహారం అందించడం జరుగుతుంది. అందులో గర్భిణీ బాలింతలకైతే ఒక ఎగ్, బాదం మిల్క్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే చిన్నపిల్లలకైతే 100 గ్రామ్స్ బాలామృతము, మురుకులు, అలాగే బాదం మిల్క్ ఇవ్వడం జరుగుతుంది. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు కూడా మనము మురుకులు, బాదం మిల్క్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వయోవృద్ధులు, దివ్యాంగులు, మహిళలు వీరందరికీ కూడా మనము బాదం మిల్క్ అందించడం జరుగుతుంది.